వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. అది విడిపోవలసిందే. అది ఉండడానికి వీలుండేది కానే కాదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేద్దే తత్ నత్వం శోచితుమర్హసి. ఇది ఎప్పుడు పుట్టిందో అప్పుడే దీనికి మృత్యు తేదీ కూడా ఉంది. అది ఈరోజు పుట్టినది అని తెలిసున్నది ఆ తేదీన వెళ్ళిపోతుంది పంచభూతాల్లోకి. అది జాయతే గచ్చతే, అది వచ్చి వెళ్ళిపోయేదే తప్ప ఉండిపోయేది కాదు. ఒకటి మాత్రం వెళ్ళిపోదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అది ఖడ్గము చేత నరకబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తలపబడదు, గాలి చేత విసిరివేయబడదు. అది ఎప్పుడూ ఉండేది ఆత్మ. అది నేనన్నది అనుభవంలోకి వస్తే అయిపోయిందంతే మోక్షం. అదే జ్ఞానం. జ్ఞానాత్ దేవత కైవల్యం. ఇలా నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి రావాలి. ఆ అనుభవం భక్తి వలన వస్తుంది. ఈశ్వర కటాక్షంగా రావాలి. ఆ జ్ఞానం పుస్తకం చదువుకుంటే నిలబడేది కాదు, అనుభవంగా. అది లేక ఏం చేస్తాడంటే మృత్యుభీతి. అమ్మో వెళ్ళిపోతానేమో, అమ్మో వెళ్ళిపోతానేమో, అమ్మో వెళ్ళిపోతానేమో. ఎంత బెంగ పెట్టుకున్నా ఎవరున్నాడు? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఎంతమంది వచ్చినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, మహా అయితే మామూలు వాడు కట్టెల్లో కాలిపోతాడు, ఆయన గంధపు దుంగల్లో కాలిపోతాడు, అంతే తేడా. తప్ప శరీరం మాత్రం కాలిపోవలసిందే. ఆ శరీరం వెళ్ళిపోవలసిందే తప్ప శరీరంతో వెళ్ళిపోవడం ఉండదు. అబ్బాయి దీనికి ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నేను చూడు, నేను కూడా శరీరంతో వచ్చాను. ఒక దొంగతో వచ్చి దొంగలోంచి శరీరంగా వచ్చా. నువ్వు అంతే. ఒక బుడగ రేత శుక్రశోణితములు కలిశాయి, స్త్రీ పురుషులవి. స్త్రీ గర్భంలో బుడగగా మొదలయ్యావు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, సప్త ధాతువులతో ఈ శరీరం ఏర్పడింది. ఏర్పడిన ఈ శరీరం మళ్ళీ తిరిగి పంచభూతములలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ అట్లాగే ఉంటుంది. ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవలసింది. దానికి ఎందుకురా ఎంత విచారించి అంత బెంగ పెట్టేసుకుంటావు? నువ్వేదో ఉండిపోతావన్నట్టు ఎందుకు పాపాలు చేస్తావు? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ఈ శరీరం ఉండగా కురుపుణ్యమహోరాత్రం, రాత్రనక పగలనక పుణ్యం చెయ్యి. ఒక్కసారి పడిపోయిందా ఇక మళ్ళీ పుణ్యము చెయ్యడం అన్న మాట లేనే లేదు. ఆవై పుట్టినా నీ పాలతో నువ్వు అభిషేకం చేయలేవు. మారేడు చెట్టు అయినా నీ దళాన్ని నువ్వు శివలింగం మీద వేయలేవు. ఇందులో ఉన్నావు కాబట్టి ఓ గుడికి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, ఓ ప్రవచనం వినడం, పుస్తకం చదువుకోవడం, పూజ చేయడం, మంచి భజన చేయడం, భగవన్నామం చెప్పడం. ఇది వదిలితే ఇక లాభం లేదు. నేను అంతటి వాణ్ణి కూడా ఇక్కడికి ఒక దొంగ వచ్చి దొంగలోంచి శరీరంగా వచ్చాను కాబట్టి వదిలేశాను. వదిలేసి మళ్ళీ కొత్త శరీరం పొందాను. మీ అందరివి పంచభూతాలతో వచ్చాయి, నాది కొయ్యలోంచి వచ్చింది. ఏ కొయ్యలోంచి వచ్చానో మళ్ళీ ఆ కొయ్యలోకి వెళ్ళాను. ఇక్కడ వదిలేను, అక్కడ కూర్చున్నాను. నువ్వైనా అంతే. ఇక్కడ వదులుతో ఇంకో చోట పుడతావు. కానీ ఇక ఈ పుట్టడం చావడం అన్న రెండు లేకుండా ఉండాలంటే నువ్వు నా యందు ఐక్యమైపోవాలి. అది చరమస్థానం. దీని గురించి భయపడడం కాదు, భయం వదిలిపెట్టి ఏ పుణ్యకార్యములు ఆచరించి నువ్వు చెయ్యవలసిన పనులు చేసి ఇక నీకు మరణ భయం లేకుండా ఉండాలంటే అసలు పుట్టడం పోవాలి. ఇది ఆఖరిసారి పడిపోవాలి శరీరం. అటువంటి జ్ఞానము కలగాలంటే నన్ను ఆశ్రయించు. ఆ గీత చెప్పిన కృష్ణుడు గీతలో ఏది చెప్పాడో ఆ కృష్ణుడే జగన్నాథుడిగా నోటితో చెప్తే పట్టుకోలేకపోయారు వీళ్ళని, మన కోసమని ఎంత కిందకొచ్చేశాడంటే తానే చనిపోతున్నాడు. తానే శరీరం వదిలేసి నా అంతటి వాణ్ణి కూడా దొంగలోంచి వచ్చి మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ ఇంకో దొంగలోకి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆత్మగా అలాగే ఉన్నాను, అలాగే అనుగ్రహిస్తున్నాను. నువ్వెందుకు బెంగ పెట్టుకుంటావు? నేను బెంగ పెట్టుకున్నానా? నేనంటే మార్పు లేకుండా అలాగే ఉంటాను. నువ్వు మార్పు లేకుండా ఉండాలంటే నన్ను చేరిపోవాలి. ఈ సత్యం తెలుసుకున్న నాడు నువ్వు ధర్మాన్ని పట్టుకోవాలి. నువ్వు ధర్మాన్ని పట్టుకుని నేను చెప్పినట్టు బ్రతుకు, నువ్వు నన్ను చేరిపోతావు. ఆఖరిసారి శరీరం పడిపోతుంది.
అది చాలా తేలికగా నీకు అనుగ్రహించడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను. కేవల భోగభాగ్యాలే కాదు, ఇది కూడా నేను ఇస్తాను, ఇది నేను ఇస్తాను అని చెప్తే అంత తేలికగా నీకు ఈ తత్వం అర్థం అవుతుందో అవదోనని గీతలో కృష్ణుడిగా ఏది చెప్పానో అది జగన్నాథుడిగా ఇక్కడ నేను చేసి చూపించాను. నా విషయంలోని నా శరీరమే వదిలి కొత్త శరీరం పొందాను. నవకళేబరం అంటారు. ఎక్కడైనా ఉందా? ఇంకా దయకు అసలు హద్దు ఉందా? ఆయన ఎందుకు అలాంటివి చేయడం, ఆయనకి ఎందుకు అవి అంటే మనకి చెప్తే అర్థం కావట్లేదని ఒకప్పుడు రాముడిగా చేసి చూపించాడు. 24,000 శ్లోకాలు ఎక్కడ చదవమండి, రామాయణ తత్వం ఎక్కడ చదువుకోమండి, అఘాయిత్యం పండితులు చేసే వ్యాఖ్యానాలు మేము ఎలా అయోమయం పొందకుండా నిలబడగలమండి అని అనకుండా మళ్ళీ ఏం చేశాడంటే కృష్ణ పరమాత్మగా గీత చెప్పాడు. మాకు ఆ గీత అంత వంట పట్టట్లేదండి, సత్తు అసత్తుగా కనపడుతోంది, అసత్తు సత్తుగా కనపడుతోంది, శరీరం శాశ్వతం అనిపిస్తోంది, ఆత్మ లేదనిపిస్తోంది. ఎలా అంటావేమో, నేను కూడా వదిలిపెడుతున్నాను చూడు, దేనికి బెంగపెట్టుకుంటావు అని శాశ్వత సత్యమును మనకి బోధ చెయ్యడానికి ఏ రాముడిగా ఆచరించి చూపించాడో, ఏ కృష్ణుడిగా ప్రబోధం చేశాడో అదే స్వామి ఎక్కడ మనిషి భయపడిపోతున్నాడో ఆ భయాన్ని తొలగించడానికి తానది అనుభవించి చూపిస్తున్నాడు. అసలు ఆ దయకి హద్దుందా? ఇంకా అటువంటి పరాత్పర స్వరూపం లోకంలో ఉంటుందా? మీరు ఇప్పటికీ జగన్నాథుడి గిరిగిడితే ఆ దర్శనం చేసేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఇలా వస్తూ ఆనంద బజారుకి ఎడతారు. కుడి పక్కకి తిరిగితే ఆ గద్దెలు ఉంటాయి వరుసగా, జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్నానం చేయించే గద్దెలు. అటువైపుకి కుడి చేతి వైపుకి వెళ్ళిపోకుండా కొంచెం ఎడం చేతి వైపుకి కిందకి దిగి వెడుతూ వైకుంఠ కోయిల్ని అడిగితే చెప్తారు. ఆ ద్వారం దాటి లోపలికి వెడితే కుడి చేతి పక్కన వెళ్ళగానే నలుగురిని భూస్థాపితం చేసిన ప్రదేశం కనపడుతుంది. ముగ్గులేసి దీపాలు పెట్టుంటాయి. అంటే జగన్నాథస్వామి కన్నా పసిపిల్లవాడికి పాఠం చెప్పవలసి వస్తే తాత ఎలా చెప్తాడో అలా చెప్తాడు. చిన్న పిల్లాడికి మంచి విషయం చెప్పాలంటే నిజానికి తండ్రి చెప్పలేడు, తాత చెప్పాలి. ఎందుకని? తాత అనుభవజ్ఞుడు. తాత ఒడి, తాత పక్క మనవడికి విశ్వవిద్యాలయం. తాత పక్కన మనవడు పడుకుంటాడు. మీరు చూడండి, తాతగారు వచ్చారనుకోండి, వాడు నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళడం, తాతగారు నాన్నమ్మ మీ పక్కన పడుకోవద్దా, ఇవాళ నేను మీ పక్కన పడుకోవద్దా అని ఇద్దరు ఉన్నారనుకోండి, వంతులు వేసుకుంటారు. అన్నయ్య నేను ముందు అంటుంది చెల్లి, కాదు చెల్లి నేను ఇవ్వాల రేపు నువ్వు అని ఇద్దరు వంతులు వేసుకుని మంచం సరిపోదని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుకుంటారు తాతగారి పక్కన. తాతగారికి ఆ మనవడి స్పర్శ కన్నా ఆనందం ఉండదు. ఆ తాత కథ చెప్తాడు. ఏమని? ఒరే వెనకటికి ఒక కాకి ఉండేదిరా, ఓ మాంసమ్మ కట్టుకొచ్చిందిరా, తిందామనుకుందిరా, నక్కొచ్చిందిరా, అది చాలా జిత్తులు మారిదిరా, కాకి బావా బాగా పాట పాడుతా ఉంది, నమ్మేసిన కాకి నోరి విప్పి పాట పాడబోయింది, మాంసమ్మక్క కిందకి పడిపోయింది, నక్కెత్తుకుపోయింది. అప్పటికి మనవడు చాలా బాగా విని తాత చెప్తుంటే ఊ అని ఎంతో ఆనందించి పడుకుంటాడు. కొంచెం పెద్దవాడైన తర్వాత తండ్రిని అడుగుతాడు, లేదా తాతగారు ఇంకా ఉంటే తాతగారిని అడుగుతారు. తాతగారు మీరు నా చిన్నప్పుడు కథ చెప్పారు, ఏమిటంటే నక్క వచ్చి కాకిని అడగడం ఏమిటి, కాకి పాడడం ఏమిటి, మాంసమ్మొక్క పడిపోవడం ఏమిటి, నక్క కాకి మాట్లాడుకుంటాయా, ఏంటి తాతగారు చిన్నప్పుడు నన్ను మోసం చేశారంటాడు. నేను మోసం చేయలేదురా, ఇప్పుడు నువ్వు పెద్ద అధికారి అయ్యావు, నీ దగ్గర పనున్న వాళ్ళు అక్కర్లేని పొగడ్తలన్నీ నిన్ను పొగిడి నీతో పని చేయించుకుని నిన్ను ఇరికిస్తారు. ఇది నీకు రాకూడదని చిన్నప్పుడు నక్కా కాకి కథ చెప్పాను. ఆ కథ నీకు గుర్తుంది కాబట్టి ఇవాళ నువ్వు నిజాయితీపరుడుగా నిలబడగలిగావు, అలాంటి వాళ్ళని చూసుకోగలిగావంటాడు. ఒక కథ చెప్పి తాత ఉత్తీర్ణుణ్ణి చేస్తున్నాడు. జగన్నాథుడు ధర్మాచరణం ఎంత గొప్పదో అంత కష్టపడి రాముడిగా ఆచరించి చూపించాడు. అయినా రామాయణంగా, నీ రామావతారంగా, నీ ధర్మనిష్టగా, నీ త్రేతాయుగంలో రాముడు, కలియుగంలో కూడా రామనామం మిగిలిపోయిందంటే ప్రతి తల్లి రామకథ చెప్తోంది అంటే ఎంత గొప్పది. దాన్ని అనుష్ఠిద్దామన్న పూనిక కలగకపోతే కృష్ణుడిగా భగవద్గీత చెప్పాడు. కృష్ణుడిగా చెప్పిన భగవద్గీత మొదలెక్కడ? ఏడవకురా అని మొదలు. మొట్టమొదట ఏ మాట చెప్పాడంటే అసోత్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే కథాసూన నాను శోచంతి పండితాహ. బాగా తెలుసున్న వాళ్ళే మాట్లాడకు, ఏడవకు. అసోత్యాన్ అన్వశోచస్త్వం, ఏడవకని మొదలెట్టాడు. ఎక్కడ పూర్తి చేశాడు?
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఏడవకురా అని పూర్తి చేశాడు. ఏడవకు అని మొదలెట్టి ఏడవకు అని పూర్తి చేశాడు. ఇంత గొప్ప మనుష్య శరీరంతో వచ్చి అది లేదు ఇది లేదు అని ఏడవడానికి కాదు, నీకు ఏ శరీరం ఇచ్చానో గుర్తు పెట్టుకొని ధర్మాచరణం చేసి నన్ను చేరడానికి తెప్ప, అది వదిలేసుకొని పాడు చేసుకోకు ఏడుపులతోటి అని చెప్పడానికి ఏడవకు ఏడవకు మధ్య భగవద్గీత పెట్టాడు. వాడు వెళ్ళిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఉండిపోయే వాళ్ళ తప్పని నేను అంటలేదు, వాళ్ళ బాధ వాళ్ళది. నీరాహార నివిష్టపాందుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో సురుల్పోయడి త్రోవపోయనుభవత్సో నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికి అంటాడు హిరణ్యాక్షుడు వేదాంతం చెప్తూ. ఎందుకమ్మా ఏడుస్తావు, వస్తారు వెళ్ళిపోతారు, చలివేంద్రంలో కలుసుకున్నట్టు కలుసుకుంటారమ్మా ప్రాణులు అంటాడు. ఇది మనకు అర్థం కావట్లేదని తనే అది కూడా చేసేసి చూపించేశాడు. అలా ఉంటుందా? ఇంకా అంతకన్నా దయ, అంతకన్నా మనకు అర్థం కావాలన్న తాపత్రయం. ఆయనే స్వయంగా శరీరం వదిలేయడం ఏమిటండి? ఆయన శరీరం వదిలేసి ఆయనే భూస్థాపితం అయిపోయి ఆయనే మళ్ళీ పుట్టి, ఒరే నేను పుట్టినా నేను మరణించినా నాకు లేవురా అవి, నిజానికి నాకు మరణం ఏమిటి నాకు పుట్టుకేమిటి, అవి రెండు లేనివ్వండి కాబట్టి భగవంతుడిని. నువ్వు ఈ చక్రం నుంచి తప్పించుకోవడానికి నన్ను పట్టుకో, చక్రంలా ఉన్న నాలోకి జనన మరణ చక్రం దాటి చేరిపోతావు అని చెప్పడానికి ఇది చేస్తున్నాడు. ఇంతకన్నా దయాళు ఉంటాడా ప్రపంచంలో? అటువంటి జగన్నాథుడు అయ్యో అది ఎవరికి చెప్తాడు? 84 లక్షల జీవరాశుల్లో అది ఎవరికి చెప్పరు, ఒక మనిషికి చెప్తారు ఆ మాట. నా కోసం ఇంత త్యాగం చేశావా, ఇంత కష్టపడ్డావా స్వామి, కనీసం వచ్చి నేను వైకుంఠ కోయిల్లు నిన్ను చూసి పాఠం నేర్చుకోకపోతే, నీ ద్వారా నేను శాశ్వతమైనదేదో తెలుసుకోలేకపోతే ఇక ఉపయోగం ఏమిటి? అందుకే ఆ నలుగురిగా ఉంటాడు. ఆ నలుగురిగా గుడిలో ఉండడానికి కారణం సహజ బలభద్రేణ బలిన బలరాముడితో కలిసి ఉంటాడు. బలరాముడికి ఏమిటి? నాగలి. అంటే బ్రతికున్నంత కాలం సమస్త ప్రాణులకు కావలసినది ఏమిటి? అన్నం. అన్నం ఇవ్వాలన్నా భూమిలోంచే రావాలి, భోగము కావాలన్నా భూమిలోంచే రావాలి. అందుకే వసుంధర. నేను వాహనం ఎక్కాలనుకోండి, వాహనం తయారు చేయడానికి కావలసిన లోహం భూమిలోంచి రావాలి, వాహనం నడిచే ఇంధనం భూమిలోంచి రావాలి, నేను ఇంటికి పెట్టుకునే కిటికీ భూమిలోంచి వచ్చిన చెట్టులోంచి రావాలి, ఏదైనా భూమిలోంచి రావాలి, తినడానికి అన్నం భూమిలోంచి రావాలి. ఈ భూ సంబంధమైన సమస్త భోగ భాగ్యములను నీకు సమృద్ధిగా ఇస్తా లోకానికి అని చెప్పడానికి బలరాముడిగా. సుభద్ర. సుభద్ర అంటే శక్తి స్వరూపం. ప్రతి ప్రాణి యందు ఏదో ఒక విభూతి ఉంటుంది. విభూతి లేని ప్రాణిని ఈశ్వరుడు సృజించడు. యద్యద్విభూతిమత్సత్వం, ఎక్కడ ఏ విభూతి ఉన్నా కూడా అది నా యొక్క అనుగ్రహ విశేషమే. మత్తేజోంశ సంభవం, నా తేజస్సు చేతనే అది సంభవమైందంటాడు. నాకు 4 మాటలు చెప్పేటటువంటి శక్తిని ఇచ్చాడు. మీకు 2 గంటలు కదలకుండా కూర్చుని వినే శక్తిని ఇచ్చాడు. చెప్పడం కన్నా వినడం గొప్ప. మీకు వినే శక్తిని ఇచ్చాడు. విని మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్తారు. నేను చెప్పింది మళ్ళీ చెప్తానంటే మా ఆవిడ ఏమంటుంది, ఇందాకే కదా బాబు చెప్పే ఉంటుంది. మీరు ఇక్కడ విని మళ్ళీ చెప్తారు, మీరు విన్న ఫలితం మళ్ళీ చెప్పిన ఫలితం. కాబట్టి ఈశ్వరుడు ఒకళ్ళకి పాట పాడడం ఇస్తాడు, ఒకళ్ళకి వీణ వాయించమంటాడు, ఒకళ్ళని శిల్పం తయారు చేయమంటాడు. ఎవరికి ఏది ఇచ్చినా దానితో ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. ఒకడు గణిత శాస్త్రం బాగా చదువుకుంటాడు, అదే ఎలా పనికి వచ్చిందండి అంటారేమో మీరు. గణిత శాస్త్రం చదువుకుని పెద్ద పెద్ద సంఖ్యలు అన్నీ చదువుకున్నాడు. ఆయన సముద్రపుడికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్న ఇసుక రేణువులను లెక్క పెట్టడానికి నేను చదువుకున్న గణిత శాస్త్రం పనికి రాలేదు, నా గణిత శాస్త్రం కన్నా ఈశ్వర సృష్టిలో ఇసుక రేణువులు ఎక్కువ, అవి లెక్క పెట్టడం నా గణిత శాస్త్రానికి రాలేదని ఈశ్వరుడి ముందు తల ఉంచేశాడు. చదువుకున్నది అందుకు పనికి వచ్చిందా లేదా? కాబట్టి ఏదైనా ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి పనికి రావాలి. మీకు ఏ విభూతినిచ్చాడో అది మీరు గమనించగలగాలి. అది గమనిస్తే ఆ శక్తియే మీరు తరించడానికి కారణమైపోతుంది. అది సుభద్ర, మిమ్మల్ని భద్రంగా చేర్చగలిగిన శక్తి. శక్తి అంటే కదలిక.
మీకు ఏ రూపంగా మీ విభూతి కదిలితే మీరు చేరిపోతారో ఒడ్డుకి, ఆ కదలిక మీ ఎందేదున్నదో గుర్తించి దాన్ని సమాజానికి అంకితం చేసి, సమాజమే పూజామందిరము, దీని ద్వారానే నేను తరించాలి, నన్ను ఇందుకు పంపాడు ఈశ్వరుడు. ఇదే త్యాగబుద్ధితో ఈశ్వర మీరు నన్ను ఎందుకు పుట్టించారో అది నేను చేసి తరిస్తానని చెయ్యాలి. నాట్యం వచ్చు, గుళ్ళో నాట్యం చేయి. సంగీతం వచ్చు, గుళ్ళో గీతం శ్రావయామి. వాద్యం వచ్చు, వాద్యం ఘోషయామి. గుళ్ళో బట్టలు ఉతుకు, దేవాలయానికి ప్రదక్షిణం చేయి, దీనులకు సేవ చేయి. సమాజమునందు లోకమునందు లోకేశ్వరుణ్ణి, విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడు. నీ కదలిన కదలికలు చివరికి కదలనటువంటి శివుని యందు లయమైపోతాయి. ఏ సరస్సులో ఎండుటాకు పడితే అలలు వచ్చాయో ఆ అలలు ఆ సరస్సులోనే అయిపోతాయి, అందులోనే లయమైపోతాయి. ఏ కదలికలు నీ విభూతితో వచ్చాయో అవే మళ్ళీ నీలో ఆ బ్రహ్మమునందే లయమైపోవడానికి కారణమవుతాయి. నీకు ఏది ఇవ్వకుండా మాత్రం నేను పంపించలేదు, కనీసం మాట ఇచ్చాను, అది చాలు. దాంతో భగవన్నామని చెప్పి ధరించిపో. కాబట్టి ఇది సుభద్ర. నువ్వు బాగా అర్థం చేసుకుంటే నాకు కాళ్ళు లేవు, నాకు చేతులు లేవు, అది కాదు. అలా లేకపోయినా అలా లేని మూర్తిలోకి లేనొస్తే జగన్నాథుడు మొండి జగన్నాథుడు అని నన్నన్నా నేనేమనుకోను. అలాగైనా నువ్వు నన్ను చూసి అదేమిటో మిగిలిన వాళ్ళల్లా జగన్నాథుడికి చేతులు ఉండవు కదండి, ఇలా ఉన్నాయే అని నువ్వు నన్ను స్మరించినా చాలు. నన్ను స్మరించావు కాబట్టి నన్ను ఉద్ధరించడానికి నేను ఇలా వస్తాను. ఏమి దయా. కాబట్టి సుదర్శనం, నేను ఎలా ఉన్నా నిన్ను ఉద్ధరించే దర్శనమే. అమ్మ 80 ఏళ్ళు వచ్చేసినా 70 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళున్నా పిల్లాడికి ఉద్ధారకమే. అమ్మ కన్నా లోకంలో రక్షించేది ప్రేమైకమూర్తి ఉండదు. అమ్మ ఎంతో ఆయనంతే అని నీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగినది సుదర్శనం. అటువంటి దర్శన బుద్ధి కలుగుతుంది. అందుకని సదా ప్రసాదాంత, ఎప్పుడూ ప్రసాదమునందు ఉన్నాడు. ఎక్కడ? అక్కడ కాదు, నిజానికి అక్కడ చూసి అర్థమైతే ఇక్కడ ఈ ప్రసాదంలో ఉన్నాడు, ఈ హృదయ గుహలో కూర్చున్నాడు. ఆ భోగాలే ఇస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి పలహారం తింటాను, భోజనం చేస్తున్నావు, పలహారం చేస్తున్నావు, ఎవరిచ్చారు? ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తే ఎవరు నీకు అంత ప్రేమగా పెట్టించిన వాడు? ఎవరు నిన్నింత భద్రంగా చూసుకునేటట్టు అనుగ్రహించిన శక్తి? ఆవిడ సుభద్ర. అది సుదర్శనం. అది ఇక్కడ ఈ సదా ప్రసాదాంత, బయట చూసినది ఇక్కడ చూసుకోవాలి, దర్పణ దర్శనం. అప్పుడు నయన పదగామి భవతుమే, నా కళ్ళ ముందు ఆ జగన్నాథుడే కనపడతాడు. దాన్ని అంత అందంగా 3వ శ్లోకంలోకి తీసుకొచ్చారు శంకరాచార్యులు వారు. కాబట్టి పూరీ జగన్నాథ క్షేత్రంలో ఈ నవకళేబరం అనేటటువంటి ఇక దయకి హద్దులేని విశేషం. అమ్మవారు మాత్రమే ఈ ప్రచోదనం చేసిన. ప్రచోదనము అంటే అది కూడా శక్తి, బుద్ధి కదలాలి. అది కదలాలన్నా ఆవిడే చెయ్యాలి అని నిరూపణం కాకత్పూర్లో.